హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ షహనాజ్. ఈరోజు వీడియోలో మన అప్పర్ బ్యాక్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దామండి. అన్ని బాడీ పార్ట్స్ నేను ఆల్రెడీ వీడియోస్ చేసున్నాను, ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, వెళ్ళి చూడండి ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. అండ్ ఎప్పుడైనా ఒక ఆర్డర్లో రావాలండి, చెస్ట్, షోల్డర్, బైసెప్, ట్రైసెప్, లెగ్స్, బ్యాక్ అట్లా. సో అన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాను, ఇది ఒక్క బాడీ పార్ట్ ఎందుకు రిమైన్ చేయటం అని చెప్పేసి ఈరోజు చేద్దాం అనుకున్నాను. అండ్ బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ వార్మప్స్ చేయాలండి కంపల్సరీగా. వార్మప్స్ చేయకుండా అసలు ఏ వర్కౌట్స్ చేయొద్దు, లేదా బాడీ పెయిన్స్ వస్తాయి. ఫస్ట్ వార్మప్స్ చేయండి ఒక 7 days. వార్మప్స్ అన్నీ బాగా వచ్చిన తర్వాత మాత్రమే చిన్న చిన్నగా ఒక్కొక్క బాడీ పార్ట్ ట్రై చేయండి. ఫస్ట్ ఫ్రీ హ్యాండ్స్తో చేయండి, తర్వాత 2 kgs డంబెల్తో ట్రై చేయండి, తర్వాత 3 kgs, అట్లా గ్రాడ్యువల్గా వెయిట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. లేకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఏదైనా లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యేలాగా చేసుకోవాలి, కానీ అప్పటికప్పుడు అదరాబదరాగా చేసాము అని అంటే పెయిన్స్ వస్తాయి ఖచ్చితంగా. సో ఎప్పుడైనా బిగినర్స్ వార్మప్స్తో స్టార్ట్ చేయండి. 1 week ఓన్లీ వార్మప్సే చేయండి, తర్వాత బాడీ పార్ట్స్ చేయాలన్నమాట. సో దట్స్ ఇట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బ్యాక్ అని చెప్పాను కదండి. ఫస్ట్ ఈ అప్పర్ బ్యాక్ ఏ బాడీ పార్ట్ చేయాలన్నా ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నీస్ని లైట్గా బెండ్ చేసి అప్పర్ బ్యాక్ అనేది స్ట్రైట్గా పెట్టాలి. ఈ పొజిషన్ అనేది కామన్, మనం డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడైనా ఏది చేసేటప్పుడైనా ఈ పొజిషన్ అనేది మనం కరెక్ట్గా పెడితే మనకి ఎక్కడ బాడీ పార్ట్ పడాలో అక్కడ పడుతుంది అనమాట, లేకపోతే పెయిన్స్ వస్తాయి. సో బెంట్ ఓవర్ రోస్ ఫస్ట్ వేరియేషన్. నీస్ని లైట్గా బెండ్ చేసి అండర్ హ్యాండ్ పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. ఏదైనా సెట్కి మధ్యలో అట్లీస్ట్ 30 seconds to 60 seconds గ్యాప్ ఇవ్వండి. అండ్ మూమెంట్స్ కూడా ఫాస్ట్గా చేయకూడదు, స్లో అండ్ కంపోజ్డ్గా చేయాలి. అప్పుడే ఆ మజిల్ అనేది కరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వేరియేషన్ చేయడానికి నేను ఒక చైర్ని సపోర్ట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా టేబుల్ ఉన్నా పర్లేదు, చైర్ అయినా పర్లేదు, లేదా ఏదైనా బెంచ్ ఉన్నా పర్లేదు, ఏది ఉంటే అది సపోర్ట్ తీసుకోండి. ఈ లెగ్ వచ్చేసి కొంచెం ఎల్ యాంగిల్లో పెట్టాలి, ఇది స్ట్రైట్ ఉండాలన్నమాట ఈ హ్యాండ్ చేసేటప్పుడు. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. సింగిల్ ఆర్మ్ రోస్ ఒక హ్యాండ్ తర్వాత ఇంకొక హ్యాండ్ ఆల్టర్నేట్గా చేయాలి. సో నెక్స్ట్ హ్యాండ్ చేయడానికి ఈ లెగ్ అనేది ఎల్ పొజిషన్లో ఉండి ఈ బ్యాక్ లెగ్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఈ హ్యాండ్ సపోర్ట్ తోటి మనం బెండ్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. అండ్ సెట్కి మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరీ అండి. అండ్ బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ సెట్టే మనం 12 అలా చేయొద్దు, జస్ట్ ఒక 8 to 10 చాలు. 8 to 10 చేసి సెకండ్ సెట్లో కూడా 8 to 10 చేసేదానికి ట్రై చేయండి, థర్డ్ సెట్లో కూడా 8 to 10 చేసేదానికి ట్రై చేయండి. థర్డ్ సెట్ అనేది మనకు డిఫికల్ట్ అయింది ఫస్ట్ సెట్ కంటే కూడా. ఒక్కోసారి మరీ కష్టం అనిపిస్తే ఫస్ట్ సెట్లో 10, సెకండ్ సెట్లో 8, థర్డ్ సెట్లో 6 అట్లా మన ఎనర్జీ లెవెల్స్ని బట్టేసి. అండ్ మన అందరికీ తెలిసిందే ఒక్కోసారి ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి. సో కంపల్సరీగా ఏదో ఒక ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకొని వర్కౌట్ చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్ అండి. దానికి కూడా మనం లాటిస్ కానీ బ్యాక్ అన్న ఒకటే.
లాటరల్ వర్కౌట్స్ చేసేటప్పుడు పొజిషన్ అయితే ప్రతి దాంట్లో ఒకటే పొజిషన్ అండి. నీస్ని లైట్గా బెండ్ చేసి అప్పర్ బ్యాక్ స్ట్రైట్ ఉంచాలి. రివర్స్ ఫ్లైస్. డంబెల్స్ చూడండి ఇట్లా హారిజాంటల్గా 1 2 3 4 5 6 7 8 రిలాక్స్. ఏదైనా షోల్డర్ ప్రెస్ కానీ చెస్ట్ ప్రెస్ కానీ ఈజీ ఉంటాయి, బట్ షోల్డర్ ఫ్లైస్ కానీ చెస్ట్ ఫ్లైస్ కానీ ఇట్లా రివర్స్ ఫ్లైస్ కానీ డిఫికల్ట్ ఉంటాయి. కాబట్టి వెయిట్ తక్కువతో చేయండి, లేదా సిమిలర్ వెయిట్తోనే చేసినప్పుడు రెపిటేషన్స్ తక్కువ చేసేయండి. అండ్ నెక్స్ట్ వేరియేషన్ పొజిషన్ సేమ్ అదే పొజిషను. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి గొరిల్లా రోస్ అండి. ఇది మనం టోటల్ బాడీ వర్కౌట్ రోజు చేయొచ్చు, లేదా బ్యాక్ వర్కౌట్స్ రోజు చేయొచ్చు. ఫస్ట్ అయితే చూపిస్తాను, మీకు ఏ రోజు కంఫర్ట్ అనిపిస్తే ఆ రోజు చేయండి. సుమా స్క్వాట్ పొజిషన్లో లెగ్స్ పెట్టాలన్నమాట బాగా వైడ్గా. వన్ 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అండ్ నేను వీడియో ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక సెట్టే చూపిస్తున్నాను, బట్ మీరు ప్రతి వేరియేషన్ని 3 సెట్స్ చేయాలన్నమాట. అండ్ ప్రతి బాడీ పార్ట్కి చాలా వేరియేషన్స్ ఉంటాయండి, అన్నీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 సెట్స్ చాలు. 4 సెట్స్ కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆ 4 సెట్స్లోనే మీరు ఎన్ని రెపిటేషన్స్ అనేది మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి, మీ క్యాలిబర్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బిగినర్స్ అయితే 8తో స్టార్ట్ చేయండి, సరిపోతుంది. లాటిస్ పుల్లోవర్స్ కింద పడుకొని. అండ్ అంతకుముందు ఆల్రెడీ చెస్ట్ పుల్లోవర్స్ చూపించాను కదా, చెస్ట్ పుల్లోవర్స్కి డంబెల్ ఇలా పట్టుకుంటున్నాం మనం, బట్ లాటిస్ పుల్లోవర్స్కి అటు ఇటు వైడ్గా పట్టుకోవాలి. వైడ్గా పట్టుకోవాలన్నమాట డంబెల్ని. అదే చెస్ట్ పుల్లోవర్స్ అయితే ఇలా చేస్తాము, లాటిస్ పుల్లోవర్స్ కాబట్టి వైడ్గా ఇలా పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రిలాక్స్. నేను ఇక్కడ దగ్గర 6 to 7 వేరియేషన్స్ చూపిస్తాను. వీటిలో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాంట్లో 4 వేరియేషన్స్ చేయండి చాలు. అండ్ మీకు అర్థమైంది కదా, లాటిస్ అంటే బ్యాక్ వీపు భాగం ఎక్కువ తగ్గాలన్నా, టోన్ అవ్వాలన్నా కానీ ఈ వర్కౌట్స్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ మ్యాన్ రోస్. చూడండి, 2 3 4 5 6 7 8 రిలాక్స్.
సో టోటల్గా 6 to 7 వేరియేషన్స్ చూపించాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని లైవ్ వర్కౌట్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి హోమ్ వర్కౌట్స్ చేయాలి అనుకుంటే మీకు అవైలబుల్గా ఉంటాయని నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.